గత వారం రోజుల నుంచి మనం చూస్తే కొన్ని రోజులు విజయశాంతికి వెళ్ళిపోయింది. అవును. ఆ తర్వాత ఇప్పుడేమో వేణుస్వామి వాళ్ళది నడుస్తుంది. ఏంటి నేలబారు చర్చలు ఇవన్నీ వాడు చేసిన దుర్మార్గాలు ఇన్ని కాదండి. వాడు జ్యోతిష్యం అనే దాన్ని అడ్డం పెట్టుకుని, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని 100 కోట్ల రూపాయలు మోసం చేసాడు జనాల్ని. కొన్ని వందల జీవితాలను సర్వనాశనం చేసేసాడు. కానీ అదేమంటే నడుస్తుంది. వాళ్ళు ఆయన చూసి చాలా మంది ఇంకా పనికి మాలిన వాళ్ళు అందరూ జ్యోతిష్యులు తయారయ్యారు. కాదు సార్, వ్యవస్థలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏదో చిన్న వీడియో పెడితేనే నోటీసులు పంపించారు కదా. అవును. మరి అతనికి ఎందుకు కొన్ని వ్యవస్థలు టచ్ చేయట్లేదు? ప్రభుత్వాలే వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఈ జ్యోతిష్యుల మీద కట్టడి చేయాలి. దొంగ జ్యోతిష్యులు అందరినీ లోపల వేయాలి, చీటింగ్ కేసులు పెట్టి. ఇవాళ పనికి మాలి వీళ్ళకి అవకాశం ఇచ్చిన ప్లాట్ఫామ్లోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కదండి, మెయిన్ ఛానల్లే కదా సుబ్బారావు గారు. అంతే. వాళ్ళు పెంచితేనే కదా ఈ ఎదవలందరూ పెరిగింది. పనికిమాలిన ఎదవలందరినీ తీసుకొచ్చి జ్యోతిషవేత్త అది ఇదని బిరుదులు పెట్టి చేసి, చేతులకు గండపిండరాలు మురుగులు పెట్టి, పైన శాలువాలు వేసి పెద్ద పెద్ద బొట్టులతో కూర్చోబెట్టి పనికిమాలిన ఎదవలందరినీ మోసగాళ్ళని తీసుకొచ్చి రుద్రాక్షలు అమ్మేవాడిని, రంగురాళ్ళు అమ్మేవాడిని, హోమాలని పూజలని తీసుకొచ్చి ఒక డబ్బా ల్యాప్టాప్ పెడతాం, అది చూసి చెప్పేయటం. దేశానికి జాతకం చేయడం ఏంటంటే పనికిమాలిన ఎదవలు కాకపోతే దేశానికి పుట్టుకుంటుంది ఎక్కడన్నా. దానికి కొండలేయటం ఏంటండి? మనిషి పుట్టాడంటే మనిషి పుట్టడంలోనే రకరకాల థియరీలు ఉన్నాయి. మనిషి శీర్షోదయాన్ని తీసుకోవాలా, తల్లి గర్భం నుంచి వేరు చేసి బొడ్డు కత్తిరించిన సమయాన్ని తీసుకోవాలనే దాని మీద వాళ్ళకి హిందూ దీంట్లోనే భిన్నమైన వాదనలు ఉన్నాయి. వాళ్ళు భారతదేశానికి కడతం ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి జాతకం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతకం ఏంటి, తెలుగుదేశం పార్టీకి జాతకం ఏంటి? పనికి మాలిన ఎదవలు కాకపోతే ఇదేమన్నా ప్రజలను అజ్ఞానం వైపుకు మళ్ళించడం కాదండి. నేను నమ్ముతా, నేను జ్యోతిష్యాన్ని నమ్ముతా, గౌరవిస్తా. ఉంది, కానీ దాని మీద పూర్తి అవగాహన ఉన్నోళ్ళు లేరుగా. ఉన్నారు, విఘ్నులు చాలా మంది మేధావులు ఉన్నారు, మాట్లాడరు. అటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. వాళ్ళు మీడియా ముందుకు రావాల్సిన అవసరం కూడా లేదు. దేశానికి పార్టీలకు చక్రాలకు జన్మకొండలు వేయటువంటి దౌర్భాగ్యులు కాకపోతే ఎక్కడన్నా ముట్టితోనే అవుతారండి ఇవన్నీ మాట్లాడితే. విఘ్నత ఉందా అసలు? మేధావులన్నా మాట్లాడాలి కదా. మీరు ఫాలో అయ్యారు ఏమన్నా? ఫాలో అయ్యాను. స్వామి కూడా చిచి ఆడి స్వామి ఏంటండి? వీళ్ళు పనికి మాలిన ప్రతి ఒక్కడు గురువు గారు అని పిలవటం టీవీల్లో, ప్రతి ఒక్క బోగ్గాడు గురువు గారే. ఏమండి గురువు గారు అని సంబోధించడం, ఈ యాంకర్లు కూడా ఏమండి గురువు గారు అని మాట్లాడటం. వీడు పెద్ద ముసిముసి నవ్వేసుకుడు పెద్ద అంతర్జాతీయ పెద్ద మేధావి అయిపోయినట్టు. అదే అమ్మ ఇదేమో పనికి మాలిన ముఖ విరోచనాలని జనాల మీద గుమ్మరించటం, వెర్బల్ డయేరియా అంటాం కదా. ఆ ముఖ విరోచనాలు ఈ మాట్లాడి హక్కుపక్షులు వీళ్ళందరూ కూడా. నీ చెబుతున్నా కదా సుబ్బారావు గారు, 100కి 100 మంది టీవీల ముందుకు వచ్చే ప్రతి ఒక్క యాదవ కూడా మోసగాడే. నేను వేదాలను సంపూర్ణంగా గౌరవిస్తా, భగవద్గీతను నేను సంపూర్ణంగా గౌరవిస్తా. భగవద్గీతను మించిన గ్రంథం ప్రపంచంలో ఇంకేది కూడా మనిషిని మనిషిగా చూపించేది లేదు. వేదాలను మించిన శాస్త్రాలు ఇంకా ఎక్కడా కూడా ప్రపంచంలో ఏమీ లేవు. సృష్టి ఆవిష్కరణ ఎట్టా జరిగింది, మనిషి ఎట్టా ఉంటాడు, సృష్టి ఏంటి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి అనేది అంత విశ్లేషణగా సూక్ష్మంగా చెప్పగలిగిన వేదాలు. ఆ గొప్ప వేదాన్ని జ్ఞానాన్ని మనం 10 మందికి పంచాలి. విశ్వమానవాళి అందరూ బాగుండాలి అనే దానికి సర్వమానవ సౌభాతృత్వం కోసం సృష్టించిన వేదాలు. అది మతానికి సంబంధించింది కాదు, వేదాలు ప్రపంచంలో ఉన్న అందరికీ సంబంధించింది. దానికి ఒక మతం అనే ముసుకేసేసారు. ఈ జ్యోతిష్యులు అనే పరిమాణ పోరంబొగ్గాళ్ళు, వాస్తు పండితులు అనేవాళ్ళు తయారైపోయారు. ఉంగరాలు పెడితే జాతకాలు మారుతాయి అంటే ఒక్కొక్కడో పెట్టుకోవచ్చు కదా, పడుకోవడం ఎందుకు రోడ్ల మీద అండి? ఉంగరం పెట్టుకుని జాతకాలు మారేదట్టయితే రోడ్డు మీద ఉండే బెగ్గర్స్ కూడా మనం రాయిద్దాం మన డబ్బులతోనే. వాడు తెల్లారిపాటి కనీసం వాడు వ్యక్తిగా బతుకుతాడుగా. ఆ రాయికి అంత పవర్ ఉంటే. కానీ ఇప్పుడు ఆ స్వామిని విమర్శిస్తున్నారు కదా వారం రోజుల నుంచి, కొంచెం వాళ్ళే ప్రమోట్ చేశారు కదా, టీవీలో ప్రమోట్ చేసినాయి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎపిసోడ్కి ఎంత అని పెట్టి యాంకర్లకి వీళ్ళే క్వశ్చన్స్ ఏం చెప్పాలో వీళ్ళే 10 మందిని మ్యాచ్ ఫిక్సింగ్ చేసి బయట నుంచి వీళ్ళే ఫోన్లు తీసుకుంటాం, PCR లో నుంచి వీళ్ళే 4 ఫోన్లు చేయటం. గురువు గారు నాకు ఈ సమస్య ఉందంటే నువ్వు ఆ పలానా బగళాముఖి హోమం చేయి, నువ్వు పత్యంగర హోమం చేయి, నువ్వు వచ్చే నన్ను కలువు, నేను చేసేస్తానంటాం. ఈడ చెప్పిన ఎదవలందరూ జైలుకి వెళ్ళారు, చర్లపల్లి జైలుకి వెళ్ళారు. గుర్తుందా మీకు? దరిదాపుగా చాలా మంది హోమాలు పూజలు చేసిన వాళ్ళందరూ చర్లపల్లి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. మోసం చేసిన వాళ్ళు వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ నెంబర్ 1 చీటర్లు అండి. అదేమంటే ఇది మాట్లాడామనుకోండి, బ్రాహ్మణ సంఘాలు, హిందూ మతము, సనాతన ధర్మము, వీళ్ళందరూ వచ్చేసేయటం. నాకు అర్థం కానిది ఏంటంటే శివరావు గారు, ఇప్పుడు నేను పేపర్లో పనిచేసేటప్పుడు నేను ఒక స్వామీజీ ఆశ్రమం మీద ఒక న్యూస్ రాసాం. అదేంటంటే ఆ ఫారెస్ట్ భూమిని
అవును. ఆక్రమించిన దాని మీద నెల్లూరు జిల్లా. దాని మీద ఆ భక్తులు అని చెప్పేసి లీగల్ నోటీసులు పంపించి నాకు కోర్టుకు లాగారు. ఆ. మరి ఈ స్వామి చంద్రబాబు నాయుడుకి అసలు రాజకీయ జీవితం ఉండదు అని చెప్పారు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఉండదు అన్నారు. యోగమే లేదు. మరి ఈ అభిమానులందరూ ఏం చేస్తున్నట్టు? ఏమి అజ్ఞానులు అభిమానులు నోటీసులు అయితే ఇవ్వాలి ఇవ్వాలి కదా, దౌర్భాగ్యం కేసులు పెట్టాలి కదా, కేసులు పెట్టి అట్టా ఏ శాస్త్ర ప్రామాణికంగా చెప్పామనేది అడగాలి కదా, ఆ ఛానల్స్ మీద నోటీసులు పంపాలి కదా. ఇవాళ ఛానల్స్లో కూర్చోబెట్టే వాళ్ళకి తెలీదా? ఇవాళ మీరు ప్రధానమైన ఛానల్ చూడండి, మోసగాళ్ళని కూర్చోబెట్టి ప్రమోట్ చేసేసుకొని 100 కుటుంబాలను నాశనం చేసిన ఈ ఛానల్స్. కొంతమందిని మోసగాళ్ళని ప్రమోట్ చేశారు కూర్చోబెట్టి, పొద్దున సాయంత్రం చర్చలు గంటలు చర్చల్లో కూర్చోబెట్టి. వాళ్ళు ఈ టీవీలను ఆధారం చేసుకుని నమ్మేసి అమాయకులు వెళ్ళారు. ఈ వేణు అనేవాడి ఇంటికి దగ్గరికి వెళ్తే మీరు అందరూ బ్రాహ్మలే, మోసపోయిన వాళ్ళందరూ చాలామంది బ్రాహ్మలు ఉంటారు. ఇదేదో పూజలు చేస్తే అయిపోతాయేమో ఇబ్బందులు ఉండాలి. ఒకరోజు 2012లో అనుకుంటా సుబ్బారావు గారు, నాకు ఒక మహిళ మెసేజ్ చేశారు ఫేస్బుక్లో, సార్ నేను ఇట్లాగే మాట్లాడుతూ ఉంటే డిబేట్ చూసి మీతో మాట్లాడాలని నాకు మెసేజ్ చేస్తే నేను ఏంటమ్మా అని అంటే, ఆవిడ బ్రాహ్మణ మహిళ, పాపం భర్త లేరు, ఆవిడకి 50 ఏళ్ళు అట్లా ఉండొచ్చు బహుశా, కొడుకుకి 25 ఏళ్ళు అంత వయసు ఉంది, ఒక్కడే కొడుకు అంటే ఉద్యోగం చేసుకుంటా అంటే ఏ జాతకాలకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, జాతకాలు పెళ్ళి అవ్వట్లేదని ఏదో మొత్తానికి వీడి దగ్గరికి వెళ్తే, వీడు పద్మారావు నగర్లో ఉంటాడు, అప్పుడు వెళ్తే నీ కొడుకు 2 నెలల్లో చచ్చిపోతాడు, దారుణమైన ఇది ఉందా, పూజలు చేయించుకుంటే బతుకుతాడని చెప్పి భయపెట్టాడు. 2 లక్షలు అవుతుందని చెప్పాడు. 2 లక్షలు అంటే సామాన్యం ఆ రోజుల్లో. 15 సంవత్సరాల క్రితం 2012లో నాకు చేసి, మీరు ఇట్లా మాట్లాడారండి, ఇట్లా ఉందండి బాగానేనంటే, నేను ఏదో మామూలు డిబేట్ ఇట్లా మాట్లాడుతూ ఉంటే హిందూ మతం జ్యోతిష్యం ఇదంతా మోసం అది ఇది అని చెప్పి నేను ఇది చేస్తా అంటే, దాంట్లో చూసి పాపం ఆవిడ చేశారు. చేస్తే సరేనమ్మా, నేను భయపడమాకండి, ఇవన్నీ మోసగాళ్ళు ఇవన్నీ చెప్పి అట్లా ఉండవు, మంచి వాళ్ళు సలహాలు తీసుకోండి అండి, మీకు ఎవరిని తెలుసు అంటే నేను చెబుతానమ్మా అని నేను కరీంనగర్ జిల్లా ధరంపూర్లో ఒక ఆయన తెలిసిన ఆయన అంటే, అది ప్రొఫెషనల్గా చెబుతారు, కమర్షియల్ కాదు. ఆయన నెంబర్ ఇచ్చి, అమ్మ మీరు పలానా ఆయనతో మాట్లాడండి, మంచి ఆయన విఘ్నేత ఆయన, బ్రాహ్మలు బాగా చెబుతారని చెప్పి నేను ధైర్యం చెప్పి చేశారు. మాట్లాడారు ఆయన. మాట్లాడి ఆయనకి జన్మకుండలు అంతా చూసి, అదంతా మోసం అమ్మ, అటువంటిది ఏమీ లేదు, మీ కొడుకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, పెళ్ళి అవుతుంది, భయపడాల్సిన పని లేదు, యాక్సిడెంట్లు లేవు, ఎటువంటి అకాల మరణం అటువంటిది ఏమీ లేదని చెప్పి ఆవిడికి ధైర్యం చెప్పి, తర్వాత హ్యాపీగా ఆ కుర్రాడికి పెళ్ళి అయ్యింది, ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇటువంటివి ఉంటాయి. ఆ బలహీనమైన క్షణంలో ఇదైపోతే మరి పాపం ఆవిడ ఇల్లు బంగారం ఆస్తులు అమ్ముకోవాలి కదా. కాదు, దీని కంటిన్యూషన్ చెప్పనా, ఈ పాన్ ఇండియా హీరోగా ఎదిగినటువంటి మన తెలుగు హీరో చచ్చిపోతాడని చెప్పాడు. ఎవరికై ప్రభాస్ చెప్పేసి ఆ సినిమా అత్యంత హీరోలుగా సినిమా తీస్తే మీరు మటాష్ అయిపోతారని చెప్పి భయపెట్టాడు. పెట్టే సినిమాలు అయిపోయినాయి, లైఫ్ లేదన్నాడు. ఈ ఎదవ చేయని దుర్మార్గాలు ఇన్ని కాదండి, దుర్మార్గుడు వీడిని పెంచి పోషించింది వీళ్ళందరూ టీవీలో, ఈ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వీడు ఇష్టానుసారంగా మాట్లాడితే వాడి ఇంటర్వ్యూలన్నీ వెళ్ళి యూట్యూబ్ ఛానల్, కొన్ని బోక్ ఛానల్లో వెళ్ళి ఆడితో వెళ్ళి కూర్చుని గురువుగారు అంట వాడి దగ్గర ఇంటర్వ్యూలు, పనికిమాలిన బోక్ ఇంటర్వ్యూలన్నీ తీసుకొచ్చి చేయటం, ఏదో 4 గీతలు గీసేయటం, ఆడు ఇట్టా చూశాడు, ఆడట గురువు ఇట్టా చూశాడు, ఒక్కరం ఈడి బతుకే ఒక్కరమైన బతుకు. వీడు చెబుతాడంట, వీడికి ఎన్ని గ్రహగతులు తెలియదు, ఎన్ని రాసులకి పాదాలు తెలియదు యాదవకే. వీడు కూర్చుంటాం, మాటకారితనం అండి, కేవలం ఏదో లోక జ్ఞానంతో మాట్లాడితే ఎవరైనా రాజకీయ అవగాహన ఉండాలి, ఎవరైనా ఏ పార్టీకి వెళ్తున్నా ఏదో చెబుతాం కదా. ఇవాళ రాత్రిగయ్యి బాతుగయ్యి ఇవాళ చెప్పాం, రేపు పొద్దుటికి ఉండదు కాబట్టి అయిపోతే పాత వీడియో తీసుకొచ్చి వేణుస్వామి గారు ఆ రోజు చెప్పేశారని చెప్పి మార్కెటింగ్ చేసుకుంటాం. ఈ అమాయకమైన బలహీనలు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇబ్బందులకు గురైన వాళ్ళు, వీళ్ళందరూ కామాఖ్యాదేవి తీసుకెళ్తే అయిపోతుంది, సారా పూజలు, మాంసం పూజలు అని చెప్పడం, మైనర్ బాలికలే కాదు, సినిమా హీరోయిన్లు తీసుకెళ్ళి మీకు హీరోయిన్లో యంత్రం పెట్టేస్తాం, హీరోయిన్లో యంత్రం పెట్టి పూజ చేస్తే నువ్వు గొప్ప హీరోయిన్ అయిపోతావు, పలానా హీరోయిన్ ఆ పూజ చేస్తే అయిందని చెప్పేసి ట్రాప్ చేయటం. అటువంటి పూజలు తీసుకెళ్ళేసేసి ఏదో పసుపు నీళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి అది వెనక తంత్రాలు మంత్రాలు అని చెప్పి పూజలు చేసి పసుపు నీళ్ళకు స్నానం చేసి నీ దోషం పోయిందని చెప్పేసి చేయటం, దానికి ఒక 5-6 లక్షలు తీసుకుంటాం. దీనికోసం ఇదిగో పలానా ముఖ్యమంత్రి గారింటే ఇవాళ చేసి వచ్చాం, పలానా రాజకీయ నాయకులు ఉంటే ఇవాళ చేసి వచ్చామని చెప్పి ఆ ఫోటోలు చూపించడం. మరి డకాయిట్ల కంటే ప్రమాదం కదా, చాలా ప్రమాదం. డకాయిట్లు చేసేది ఏముందండి, పోతే ఒక ఇల్లు పోతుంది, దోసుకుంటే ఆ కుటుంబం పోతుంది. ఇటువంటి వాళ్ళ మూలన సమాజం, హిందూ ధర్మం లేకపోతే ఏదైతే మనం నమ్ముతున్నామో ఎన్నిటికీ నష్టం ఎదవల మూలన. ఇవాళ గల్లీకి తయారయ్యారు. వీళ్ళని ఏమైనా ప్రశ్నించామనుకోండి,
కుల సంఘాల పేర్లు పెడతారు. కుల సంఘాలకేనో మోసానికి సంబంధం ఏంటి అసలు? మాటర్స్కి వాళ్ళు బ్రాహ్మణ సంఘాల పేరు ఎత్తారు. ఇవాళ ఆయన TV5 మూర్తి గురించి మాట్లాడాడు, ఆయన బ్రాహ్మడేగా. ఇవాళ వీడి చేతిలో మోసపోయిన వాళ్ళు బ్రాహ్మణులు లేరా? కుల సంఘాలు వచ్చి కాపాడతాయా? పోనీ రెడ్డి సంఘాలు, కమ్మ సంఘాలు, ఇతర కులాలు ఉన్నాయి కదా, వీళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు ఆ కుల సంఘాలు వచ్చి మరి కాపాడమనండి. అసలు వీళ్ళు దొంగ బండి కింద కుక్క నడుపుతా బండి మేము లాగేసామన్నట్టు ఈ యదవులందరూ మతం ముసుకేసుకుంటాం. అదేమంటే క్రిస్టియన్ మీరు ఎందుకు అడగరు, మమ్మల్ని హిందువుల మీద ఎందుకు మాట్లాడతారని చెప్పి మతం పేరు లాగటం, దాన్ని బీజేపీని RSS లాంటి సంస్థలను తీసుకొచ్చి వాళ్ళ సపోర్ట్ ఇది చేయటం. ఈ మధ్య కొన్ని పెట్టుడు సంఘాలు తయారైన, ప్రతి ఒక్కడు ఒక బోగ్గాడు అందరూ తయారవడం, సనాతన ధర్మం మీద చేస్తే మేము ఊరుకోం అది ఇది అని చెప్పేసి రకరకాల లెటర్ హెడ్ సంఘాలు పెట్టడం, ఒక వీడియో తీసేసి బెదిరించడం. ఇవాళ మనం మాట్లాడామనుకోండి, మీకు చెబుతున్నాను కదా, రేపో మాపో మీకు కూడా నోటీసులు వస్తాయి. ఏదో సంఘం పెడతారు, హనుమంతుడు ఫోటోనో లేకపోతే రాముల వారి ఫోటోని వేసేసి మాది పలానా సంఘం, మీ పలానా చర్చ వేదికలు మీరు ఇట్లా మా హిందూ మనోభావాలు దెబ్బతీస్తా మాట్లాడారు కాబట్టి మీ మీద కేసు పెడుతున్నామని ఏదో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తారు రేపో మాపు మన మీద. అది పెద్ద భయపడాల్సిన పని లేదు. అటువంటి బోగ్గాలని ఎంట్రుకలు కానీ భయపడాల్సిన పని లెక్క చేయాల్సిన పని లేదు. రాజ్యాంగం ఇచ్చిన వీళ్ళు సమాజంలో మైదాన ప్రాంతంలో తిరుగుతున్న ఉగ్రవాదులు అనుకోవాలా? 100% టెర్రరిస్టుల కంటే చాలా దారుణమైన వాళ్ళు వీళ్ళు, చెడపురుగులు వీళ్ళు అందరూ. వీళ్ళ మూలాన హిందూ మతం దెబ్బతింటుంది, హిందూ మతం నవ్వుల పాలు అవుతుంది, వేదాలు అవమానపాలం అవుతున్నాయి, ప్రజలకు అందాల్సిన పేదవాడికి అందాల్సిన జ్ఞానం అందట్లేదు ఈ దౌర్భాగ్యం మూలాన, హిందూ మతం నెట్ట నిలువున మోసం చేయబడుతుంది వీళ్ళందరి మూలాన. అట్లాగే క్రిస్టియన్లో కూడా కొంతమంది పాస్టర్లు చాలామంది దౌర్భాగ్యులందరూ తయారైపోయి వాళ్ళ బతుకు తెరువు కోసం రకరకాల నూనెలు పెట్టేస్తాం మీ జబ్బులు పోతాయని చెప్పడం, లేదా ప్రార్థన చేస్తే డబ్బులు పోతాయని చెప్పి అమాయకులు ఏమార్చడం మూలం ప్రాణాలు కోల్పోవటం వాళ్ళు. అట్లాగే ఏదో ఇట్లా పెట్టగానే వెళ్ళిపోయి కింద పడి గిలగా కొట్టుకున్నట్టు ఆర్కెస్ట్రేటెడ్ జనాలను తీసుకొచ్చి మోసగాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, సైతాన్ పోతుందని. ఇక్కడ చర్చిలు పెట్టేసి ఆ చర్చిల్లో రకరకాల ఈవెంట్లు పెట్టేసి మోసం చేయటం. అన్నీ ఎవరైనా సరేనండి, ఈ మతం ఆ మతం కాదండి, మతం పేరుతో చేసే దుర్మార్గాలు ఎవడైనా ఏ మతమైనా సరే మనం ఖండించాల్సిందే. కానీ ఖండించాల్సిందే కదా సార్. ఎంత చెప్పినప్పటికీ కూడా వీళ్ళని నమ్ముతున్న కేసులు అయ్యి వాళ్ళు జైలు మళ్ళీ వచ్చినా కానీ వాళ్ళకి కూర్చోబెట్టున్నారు టీవీలో. నరసింహాచారి అనేవాడు జైలుకి వెళ్ళి వచ్చాడు. వాడు మొన్న టీవీలో ముందు కూర్చొని చంద్రబాబు ఓడిపోతున్నాడు 60,000 ఓటుతో, పవన్ కళ్యాణ్ 60,270 ఓట్లతో ఓడిపోతున్నాడు, లోకేష్ 32,000 ఎదవ లెక్కలని చెప్పాడు ఎదవగాడు. వాడు జైలుకి వెళ్ళి వచ్చాడు ఒక అమ్మాయిని మీద రేప్ చేసిన కేసులో, మోసం చేసిన కేసు. చాలా మంది వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి సిగ్గుండాలి కదా టీవీ ఛానల్స్ వాళ్ళకి. మరి తప్పట్టాల్సింది ఈ ఛానల్స్ తప్పట్టాలా? వాళ్ళు మోసం చేసేవాళ్ళు ఎక్కడైనా మోసం చేస్తారండి. వాళ్ళని ప్రమోట్ చేసిన మెయిన్ వీళ్ళే కదా, కాన్స్పిరేటర్లు వీళ్ళే కదా కుట్రదారులు అయ్యేది. ఇటువంటి వాళ్ళందరూ చేరి ఇంకొకటి ప్రదీప్ జోషి అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు అక్కడ మణికొండలో చేరి సాఫ్ట్వేర్ వాళ్ళందరినీ మోసం చేస్తే ఆడు కోట్ల రూపాయలు ఆడు వస్తుంది. సెకండ్ మ్యారేజ్ కేసులు ఇరుక్కుంటే ఆడు చాలా మంది ఆడపిల్లల్ని సాఫ్ట్వేర్ పిల్లలు అందరినీ ట్రాప్ చేసి అక్కడ పూజలు అది ఇది అని చెప్పేసి అక్కడ చేయని అరాచకం వాడు ఇంత అంత కాదు. ఇంకొకటి రుద్రాక్షలు అంతా అని చెప్పేసి ఆడు చేసి ఆ ముఖం ఈ ముఖం అని చెప్పేసి ఆడు కోట్ల రూపాయల వ్యాపారం, రుద్రాక్షల పేరుతో వ్యాపారం, ఈ మతం పేరుతో చేసేది. ఇంకొకటి వచ్చేసి రంగురాళ్ళు పెట్టేసుకుంటే నీకు అయిపోతుందని చెప్పి రంగురాళ్ళు అమ్మటం, ఉంగరాలు పెట్టేసేసుకుంటే రుద్రాక్షలు వేసుకుంటే జాతకాలు మారిపోతాయని. ఇంకోటి హోమాలు చేసేస్తాం మీ పూజలు చేస్తే అయిపోతుంది, ఈ దౌర్భాగ్యులాగాని కామాఖ్యాదేవిని ఆళ్ళని అవమానం చేయటం. అదేమంటే బ్లాక్మెయిల్ చేయటం, నువ్వు నా వ్యతిరేకంగా మాట్లాడేసావంటే నీ మీద పూజలు చేసేసి గుమ్మడికాయ కొట్టేసావంటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పడం. ఆడియోలు ఉండే ఈ వేణు అనేవాడు మాట్లాడిన బెదిరించినాయి. నేను హోమం చేసేసి కూర్చుని గుమ్మడికాయ కొట్టానంటే శత్రువు పేరు చెప్పుకో, గుమ్మడికాయ కొడితే నీ తల్ల ఇసిపోతుంది, యాక్సిడెంట్లో పోతావు అది ఇది అని చెప్పి భయపెట్టడం. అసలు చాలా మందికి భయపించేసి కేసీఆర్ నా జేబులో ఉన్నాడు, రేవంత్ రెడ్డి నా జేబులో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తే మాట్లాడతాడు, డీజీపీ మా చెప్పు చేతలో ఉన్నాడు అంటాం. దురదృష్టం కొద్దీ IAS IPS కూడా ఇటువంటి దౌర్భాగ్యుల దగ్గరికి వెళ్ళి పూజలు చేయటం, వీళ్ళు చెప్పిన అరాచకం పూజలన్నీ పార్టిసిపేట్ చేయటం మోసం అండి. ఇది నిట్టనిలోన చాలా క్రిమినల్ వేస్టేజ్ జరుగుతుంది. దీని కంటిన్యూషన్ ఏంటంటే కొత్త కోణం, జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా చచ్చిపోయిందా బతికుందా అని వేణుస్వామి అంటున్నాడు. అంటే రెడ్ బుక్ వెంటాడుతుంటే మీరేం చేస్తున్నారని కొత్త లాజిక్ తీసుకుంటారు. అది ఆడు ఏమైనా మాట్లాడతాడు, ఆడు మోసగాడు చేటరు. అతను మాట్లాడిన మాటలు తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వైపు ఉండాలనే యాంగిల్లో నిన్నమొన్నటి దాకా నేను మీరు ఏం మాట్లాడమంటే అది మాట్లాడి ఇష్టానుసారం మాట్లాడాను కదా, ఇవాళ నన్ను కాపాడాలి మీరు. బ్రాహ్మణ సంఘాలు మాట్లాడాడు,
బ్రాహ్మణ సంఘాలు నన్ను కాపాడాలని చెప్పి. వాళ్ళు రాలా? ఎందుకు వస్తారు? ఇప్పుడు మూర్తి బ్రాహ్మడేగా. ఉమ్. ఇప్పుడు నీ ద్వారా మోసపోయిన వాళ్ళు బ్రాహ్మణులు ఉండారుగా. బ్రాహ్మణ సంఘాలకి నీకేం సంబంధం? అసలు సంఘాలు కులం వెల్ఫేర్ చూస్తాయి కానీ నువ్వు చేసే చీటింగ్ ఆ ఎపిసోడ్ అయిపోయింది, అది సక్సెస్ కాలేదని చెప్పి రెడ్ బుక్ అని వెంటాడుతుంది. ఎందుకంటే TV5 అనే పేరు మాట్లాడుకుందాం ఓపెన్ గా, వాళ్ళు ఇది చేస్తారని చెప్పి. మరి నిన్ను పెంచి పెద్ద చేసిన మహా న్యూస్ లో నువ్వు మాట్లాడినప్పుడు ఇష్టానుసారం మాట్లాడేవుగా. ఆ రోజు నువ్వు ఎన్నో ఛానల్స్లోకి వెళ్ళి ఇష్టానుసారం మాట్లాడేవుగా. అందరు సినిమా స్టార్ల గురించి, రాజకీయ నాయకుల గురించి, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ల గురించి మాట్లాడేవుగా. పోనీ ఎందుకు ఎదవుతా అని చెప్పి వదిలిపెట్టారు ప్రతిదానికి. తప్పండి, ఉపేక్షించడం తప్పు. వైసీపీ సోషల్ మీడియా సపోర్ట్ కావాలనేది ఆయన కోరిక. ఈయన బయట వేయాలి, లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాను. ఇంకోటి ఆడి పెళ్ళా మాట్లాడుతుంది, మేము వీడియోలు చేసుకుంటామండి, వీడియోలు చూసి మమ్మల్ని మా దగ్గరికి రమ్మన్నావా, ఎందుకు మేము చూడమన్నావా, మీరు చూస్తున్నారు, చూసి వస్తున్నారు, నా భర్తను ఎందుకు తీసుకెళ్ళి పిలిచారు మీరు చర్చిలకి, మీరు చర్చలు చేసినప్పుడు తెలియదా నా భర్త పనికి మాలినాడని, అది మా తప్ప అని చెప్పి ఒక లాజికల్గా తీసుకురావటం. మోసగాళ్ళకి లాజిక్ ఎక్కువ ఉంటుందండి. మోసగాళ్ళకి అమాయకులుగా అయితే ఇదో నమ్ముతారు కానీ మోసగాళ్ళు అన్నిటికీ ప్లాన్లు ఉంటాయి అన్నమాట. ఈ జ్యోతిషం చెప్పేవాళ్ళు 100కి 100 మంది మోసగాళ్ళే. టీవీల ద్వారా బయటకు వచ్చేవాళ్ళు ఎవడన్నా కానీ ఉన్నాయి, అన్ని ప్రధాన ఛానల్లో కూడా. ఇప్పుడు నాకు విచిత్రం ఏంటంటే ఇన్ని మోసాలు జరిగినా అతని మీద ఇంతవరకు ఒక కేసు కానీ అతను జైలుకి పంపించడం కానీ జరగలేదు. ఎంతమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఒక్క కేసు పెట్టవచ్చు కదా. ఆడు చెప్పని పేర్లు లేవు. DK శివకుమార్ పేరు వాడాడు, చంద్రబాబు పేరు వాడాడు. మీకు తెలుసో లేదు 2019-18 మధ్యలో వీడు చంద్రబాబు తరఫున పూజలు చేశానని చెప్పి అక్కడికి వెళ్ళి మేము భూమి బాగుమని 4 నీళ్ళు జిమ్ వచ్చాడు. మరి గెలవాలిగా చంద్రబాబు. మళ్ళీ జగనే గెలుస్తాడని నేను ముందే చెప్పానని చెప్పి మార్కెట్ చేసుకున్నాడు. ఈ సెఫాలజిస్టులు, స్ట్రాటజిస్టులు ఉన్నారు కదండి. ఇది మీకు 1500 సంవత్సరాల క్రితం వెళ్తే కాకతీయ సామ్రాజ్యంలో ముసునూరు కాపయ నాయకుడు, ప్రోలయ నాయకుడి దగ్గర నుంచి మీకు ఇది ఉంది. మీకు ముందుకెళ్తే చరిత్రను చూస్తే ఆయన వార్ చేయడంలో కూడా ఇది ఒక స్ట్రాటజీ. ఈ సోది చెప్పిన వాళ్ళని అప్పుడు కోయ దొరలు వీళ్ళందరూ ఉంటారు కదా, కోయ ప్రశ్న పూర్వం రోజుల్లో ఆటవిక పాలనలో వాళ్ళ ద్వారా కూడా సైకలాజికల్ వార్ జరిపేవాడు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది. ఇలాంటి వాళ్ళ ద్వారా మీకు 2014 నుంచి కూడా ఈ కేసీఆర్ ఉపయోగించిన స్ట్రాటజీలు ఇవే. ఈ జ్యోతిషుల్ని, బ్రాహ్మణుల్ని వీళ్ళని వాడుకుని పూజలు అవన్నీ, హోమాలు అవన్నీ, యాగం అని చెప్పేసి ఒక సైకలాజికల్ వార్ తీసుకొచ్చి కొన్ని వర్గాలని దగ్గరికి చేసుకుని వాళ్ళ ద్వారా గొప్పోడు, ఇంద్రుడు, చంద్రుడు, అసలు మహారాజు పోషకుడు అని చెప్పి తెలుగు భాష ప్రపంచ స్థాయి మీటింగ్లు అని చెప్పి వాళ్ళతో సన్మానాలు చేయించుకుని ఈ పొగడతలో కీర్తులు, గండపెండారాలు దొగడికి చేసి ఇది ఒక రకమైన వారు. సో ఆధ్యాత్మిక దాడి, అనుకూలమైన దాడి. ఆ స్వామిని, స్వామిని, పనికిమాలిన స్వాములు అందరిని తీసుకొచ్చి కూడా నిద్ర లేస్తే కేసీఆర్ సీఎం చచ్చిపోయేదాకా అని చెప్పటం, కొడుకు అయిపోతాడు, మనవడు అయిపోతాడు అని చెప్పటం, ఆ కుటుంబాన్ని ఆశ్రయించేసి బోగ్గాళ్ళు అందరూ బతికేయటం. ఇప్పుడు అక్కడ వచ్చేటప్పుడు ఆయన క్రిస్టియన్, ఈయనేమో జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండ సపోర్ట్. మరి అక్కడ ఒకడు ఉన్నాడు కదా విశాఖపట్నం దొంగ స్వామి, వాడు పెంచి పెద్ద చేసి ముద్దులు పెట్టేసి ఆలింగనం చేసుకుని ముద్దులు పెట్టేసి జీవితాంతం నువ్వే నీ మూలాన్ని హిందూ ధర్మరక్షణ జరుగుతుందని చెప్పి ఆడో బోగ్గాడు, ఆడో చేటరు. వీళ్ళందరూ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనండి ఆధ్యాత్మికవేత్తలు లేరని కాదు, చాలా గొప్ప మహనీయులు ఉన్నారు. కుర్తాళం పీఠాధిపతి ఉన్నారు. ఆయన ఈ ప్రచారానికి ఈయనకి వచ్చేవారు కాదు, ఆయన చాలా రారు. ఇప్పుడు ఆయన కమలానంద భారతీ స్వామి ఉన్నారు, ఆయన ఇటువంటి అన్నిటికీ అతీతం. ఆయన ఏదో మతం ప్రచారం ఆయన చేసుకుంటారు కానీ ఇటువంటి మోసాలు గేసాలు ఆయన ఇది లేదు. అలాగే ఇంకా కొన్ని పీఠాలు చిన్నజీఆర్ స్వామి కేసీఆర్ కి, జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటానికి కూడా కంపరవండి. వీళ్ళ పేర్లు ఎత్తాలన్న ఒక వీళ్ళ ఆధ్యాత్మికత ఏం లేదు. బ్లాక్ మెయిలర్లు అండి. తిరుమలలో 1000 కాళ్ళ మండపం విషయంలో ఎంత బ్లాక్ మెయిల్ చేశాడండి చంద్రబాబు నాయుడిని. జీరో. దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఆయన చంద్రబాబు గారు ఆయన దగ్గరికి వెళ్తాం, జీర్ణించుకోలేని విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు కూడా లేటెస్ట్గా కూడా దురదృష్టం ఇవన్నీ కూడా. వాళ్ళు బ్లాక్ మెయిలర్లో వాళ్ళ ఆధ్యాత్మికత ఏమాత్రం లేదు అసలు. వాళ్ళు వివక్షత, నిలువున వివక్షత. జగన్మోహన్ రెడ్డి పక్షాన ఒక టీం ఉండేదండి, శ్రీరెడ్డి, వేణు, వీళ్ళందరూ ఇదే బ్యాచ్. స్వరూపానంద. మీరు కరెక్ట్ పోలిగా శ్రీరెడ్డికి వీళ్ళకి తేడా లేదు. నేను ఇంకో మాట చెప్పనా దీంట్లో, వీళ్ళందరూ మోసగాళ్ళ కంటే జానుడి పొట్ట కోసం తన దేహాన్ని నిజాయితీగా అమ్ముకుని వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు. పోలీసులు వెళ్ళిపోయి ఆ వ్యభిచార గృహాల మీద దాడులు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి హింస పెడతారు కానీ చాలా తప్పు చేస్తున్నారు పోలీసులు. అంటే అటువంటి చట్టాలు వీళ్ళ మీద ఎందుకు ఉపయోగించరు?
వీళ్ళు చేసేది మోసమే కదా, అంతకంటే దారుణమైన మోసం జరుగుతుంది కదా. వాళ్ళ హానెస్టీ ఉంది వ్యభిచారిలో, ఈ దౌర్భాగ్యంలో హానెస్టీ లేదు, ఏం లేదు, నిలువెల్ల మోసమే. వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ నమస్కారాలు పెట్టే కంటే కూడా పాపం ఇది, వీళ్ళకి నమస్కారం పెట్టడం పాపం. ఇటువంటి స్వామీజీలకి జ్యోతిష్యులకి ఒక వేసి కాళ్ళుగడి నెత్తి మీద నీళ్లు చెమ్ముకుంటే మన పాపాలు పోతాయి. నేను ఈ అదవుల కంటే ఒక వేసిని చాలా గౌరవిస్తాను, ఆ వేసిలో ఉన్న హానెస్టీని నేను చాలా గౌరవిస్తాను. ఆ తల్లి మా సృష్టికి అంతా మనం అమ్మవారిని పూజిస్తాము, ఆ వేసి కూడా తన పవిత్రమైన దేహాన్ని తన జానుడి పొట్ట నింపుకోవడం కోసం, తన పిల్లల కడుపు నింపడం కోసం తన దేహాన్ని త్యాగం చేస్తుందండి. గొప్ప మహిళామూర్తి కింద లెక్కండి వేశ్య. తను నిలువెల్లా పుండై ఒకరికి పొండై, తాను కురిపై ఒకరికి పొరుపై అని ఒక అలిసిటి ప్రభాకర్ అని ఆయన కవిత్వం రాస్తారు. మహనీయురాలు ఒక వేశ్య. ఇటువంటి దౌర్భాగ్యుల దగ్గరికి వెళ్ళి కాళ్ళ నమస్కారం పెడతాం మహాపాపం. ఇటువంటి దౌర్భాగ్యులు గురువు గారు అని పిలవడం అపవిత్రం. ఇటువంటి వాళ్ళు జ్యోతిష్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, పవిత్రమైన జ్యోతిష్ శాస్త్రాన్ని. కానీ వీళ్ళు ఏమంటారంటే వాళ్ళ రేటింగ్స్ కోసం మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అని అంటున్నారు. ఇప్పుడు ఇత్తు ముందా చెట్టు ముందా కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు అయిపోయిందండి. ఛానల్స్ కూడా వాళ్ళ రేటింగుల కోసం, వాళ్ళ వ్యూవర్షిప్ కోసం పనికిమాలిన యదవులందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టడం, వీళ్ళు ఇష్టానుసారం అజ్ఞానాన్ని ప్రదర్శించడం, ఈ ట్రాప్లో పడిపోయిన జనాలందరూ నిజమేనని చెప్పి చూసిన వాళ్ళందరూ వెళ్ళిపోయి వ్యాపారం చేయటం, దాంట్లో మళ్ళీ ఈ ఛానల్స్కి వాటాలు. నేను ప్రమోట్ చేశాను కాబట్టి ఎంత అని, లేదంటే ఇది స్లాట్ అమ్ముకుంటే పలానా వ్యూవర్షిప్ ఉన్న ఛానల్లో మనం కనుక స్లాట్ కొనుక్కుంటే మనకు దుకాణం బాగానే తెరుస్తుందని చెప్పి వీళ్ళు పోటీలు పడి ఛానల్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఖాళీ టైంలో ఎప్పుడో స్లాట్లు తీసుకున్నాం, అరగంట గంట స్లాట్లు తీసుకుని అదేమంటే డిస్క్లైమర్ వేసామంటారు. డిస్క్లైమర్ అయితే సరిపోయిందా? డిస్క్లైమర్ అయితే నీ పాపం పోయినట్టేనా, ఛానల్స్ పాపం పోయినట్టే, నీకేం బాధ్యత లేనట్టేనా? అది నీకు సామాజిక బాధ్యత ఎంత ఉన్నట్టు? మేము ధర్మం కోసం, దేశం కోసం, లేదా సమాజ హితం కోసం అని ట్యాగ్ లైన్లు పెట్టుకుంటారు కదా, దమ్ము ధైర్యం మాకే ఉందని చెప్పి. ఉన్నప్పుడు మరి బాధ్యత కూడా ఉండాలి, సామాజిక బాధ్యత కూడా ఉండాలి. ఇది చేసేది తప్పు, దీని మూలాన సమాజానికి నష్టం జరుగుతుంది, ఇటువంటి ఎదవలకు మనం ప్లాట్ఫామ్ ఇవ్వకూడదు అనేది ఈ మెయిన్ ఛానల్స్కి మేనేజ్మెంట్కి వద్దా, బుద్ధి వద్దా? దానికి సీఈఓలకు బుద్ధి జ్ఞానం వద్దా? మనం చేస్తున్న తప్పు, ఇది చేయకూడదనే బాధ్యత, సామాజిక ఇంగిత జ్ఞానం వాళ్ళకి వద్దా? ప్రభుత్వాలకు చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. సుమోటోగా తీసుకోవాలి, ఆర్గనైజేషన్ పెట్టాలి, స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇటువంటి జ్యోతిష్యం పెట్టే వాళ్ళందరినీ నిలువున ఎక్కడ ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్ లోపల పెట్టి పడేయండి, బెయిల్ లేకుండా అని చెప్పి కేసులు పెట్టాలి. ఈ పనిమాలని ఈ ప్రభుత్వాలన్నీ కూడా కడుపు నింపుకోవడానికి కోసం చేసే వేసే వృత్తిని నమ్ముకునే ఆ మహిళల మీద, అబాయికి లేని మహిళల మీద చూపిస్తున్నారు. ఆ మధ్య ఏపీలో అనుకుంటే ఎవరో డిఎస్పీ వీళ్ళని పిలిచి షాపులు ఓపెనింగ్ అప్పుడు, ఇల్లు ఓపెనింగ్ అప్పుడు వీళ్ళు వస్తున్నారని చెప్పి, థర్డ్ జెండర్ హిజ్రాస్ వస్తున్నారు, వాళ్ళందరినీ పేరెట్ పెట్టారు. అవును, మరి కదా వీళ్ళు అటువంటి వాళ్ళేనండి. ఇప్పుడు వాళ్ళు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు అయితే దళాలుగా వచ్చేసి మోసం చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వీళ్ళు అటువంటి వాళ్ళే. వీళ్ళిద్దరికంటే కూడా వేసి ఒళ్ళమ్ముకునే వేసి చాలా పవిత్రాలు సిఎస్ గారు. ఇవాళ ప్రభుత్వాలను నేను అప్పీల్ చేసేది ఏంటంటే వీళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి, ఎవడెవడైతే బహిరంగంగా దుకాణాలు పెట్టి బోర్డులు పెట్టి మేము జ్యోతిష్యం చెబుతాము, వాస్తు పండితులు పూజలు చేస్తాం, మీ దరిద్రం తీసేస్తాం, మీ దోషాలు నివారణ చేస్తామంటారు, వీళ్ళందరినీ తక్షణం లోపల పెట్టాలి, చర్లపల్లిలోనో రాజమండ్రి. అసలు అది కూడా కాదు, లేటెస్ట్గా వేణు ఏం చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కేంద్రంలో మొత్తం మారిపోద్ది, మధ్యంతరం మొత్తం నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం మారిపోద్ది, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు, అక్కడేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడని ప్రచారం చేశాడు. ఈడు బతికేంటి చూడమానండి, ఈడు దౌర్భాగ్యుడు, ఈడు జాతకం ఏంటి రేపు ఏంటి ఈడికి తెలియదు. ఈడు అంత జాతకాలు చెప్పేవాడు పెళ్ళాము, ఈడు వచ్చి నేను చచ్చిపోతాను ఏడవటం దేనికి మీడియా ముందుకు వచ్చి వీడియోలు రిలీజ్ చేయడం ఎందుకు? ఆ దోషం మీద ఆడే పూజలు చేసుకోవచ్చుగా. పోనీ ఈ మూర్తి మీద కామాఖ్యదేవికి వెళ్ళి పూజలు చేసేసి తెల్లారేపాటికి మూర్తి మనిషిని లేకుండా చేయొచ్చుగా. లేదా చంద్రబాబు ఇంటర్ కూడా ఇచ్చాడంట, ఇంటర్ కూడా ఇచ్చాడు, లేకపోతే వెళ్ళి చెప్తున్నాడు మరి. అదే ఎందుకు అసలు అవసరం లేదు, ఫోటో ఉంటేనే చేతబోళ్ళు చేస్తామంటారు కదా వీళ్ళు. మరి ఓడిపోయే చంద్రబాబును ఓడగొట్టవచ్చు కదా పూజలు చేసి, మన జగన్నే గెలిపించుకోవచ్చు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మోసం అండి, పూర్తిగా మోసం. నేను శాస్త్రం ఉంది నమ్ముతాను, జ్యోతిష్యాన్ని గౌరవిస్తాను, నేను జ్యోతిష్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతాను, నాకు అవగాహన కూడా ఉంది. జ్యోతిష్యం అనేది అసలు తమాషా ఏంటంటే మీరు గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే వాళ్ళ కుటుంబం అభిమానులు అందరూ బాధపడుతుంటే
ఈ 4 రోజులు రాడు, ఈ 4 రోజులు రాడు, ఇంక మర్చిపోయింది ఎవరికాడే చంద్రబాబు నాయుడు మర్చిపోయింది మర్చిపోండి ఇంక బతకడు అని బతకడని కొంతమంది. అవి కూడా అన్నారు. ఆ, ఆ జైల్లోనే ఇదైపోతాడని, ఇక వచ్చే ప్రసక్తే లేదని. కొంతమంది నెక్స్ట్ 5వ గురువారం నాడు వస్తుందని చెప్పడం పిచ్చి పిచ్చిగా ఎవడు పడితే జ్యోతిష్యుడు అయిపోయాడు. అవును. బయటకు వస్తే నేను చెప్పాను, అప్పుడే చెప్పాను వస్తాడని చెప్పి. వీడు చెప్పేదండి బోకముండా కొడుకులు ఎవడు అని తెలుసు వస్తాడని చెప్పి. సో ఇంకోటి అండి, చంద్రబాబు గారు పుట్టిన టైం అంటే ఎవరికి తెలియదు. ఆయన నిజంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఆయనకు చెప్పుకునే తెలీదు. డేట్ ఆఫ్ బర్త్ ఆయనది కాదు. ప్రభాసంలో పెద్దమ్మ రాంగుడి చెప్పారు, ఈయన చెప్పే నక్షత్రానికి ఆయన నక్షత్రానికి అసలు వాళ్ళ ఎవరు జ్యోతిష్యం వీళ్ళు చెప్పే డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ పట్టుకుని పనికి మాలిన ఎదవ పైత్యాలన్నీ ప్రదర్శించటం. ఎవరికి కూడా చంద్రబాబు గారు కాదు కదా, రాయలసీమలో చాలా మంది ఎప్పుడు పుట్టారు అనేది చాలా మంది నోట్ చేసుకోవాలి. ఎందుకంటే పురాతన రోజుల్లో చాలా మంది తెలియదు. మా తల్లిదండ్రులు అందరూ కూడా పెద్ద విద్యావంతులు కాకపోవడం, చిన్న కుటుంబాలు అవటం, బ్యాక్వర్డ్ ఏరియా అవడంతో లేదు. ఇవాళ నాదే లేదండి, ఎందుకు బ్యాక్వర్డ్ కృష్ణా జిల్లాలో పుట్టాను, నాదే నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు. మా పెద్దవాళ్ళు రాయిలా ఎందుకు అప్పుడు ఇంత లేదు కదా అసలు. ఎప్పుడు లేదు. నేను అప్పుడు నా స్కూల్ రికార్డులో ఉండేది ఒక డేట్ ఆఫ్ బర్త్. మరి నేను చెప్పేది ఊళ్ళో గ్రామంలో రాసింది ఒక పంచాయతీలో రాసింది ఒక డేట్ ఆఫ్ బర్త్. పుట్టినరోజు అడిగితే సంక్రాంతిలో అక్కడ ఏంటంటే మా తాతలు వెళ్ళి చెప్పినప్పుడు నోట్ చేసుకున్నారు. నేను పుట్టింది ఒక రోజు, పంచాయతీ ఆఫీసులో రాసింది ఒక రోజు. ఏంది ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ జాతకాలు ఇవన్నీ కూడా మోసాలండి. ఇందాక మీరు చెప్పారు చూడండి, కొంతమంది పొలిటీషియన్స్ ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకొని మైండ్ గేమ్ ప్రజలతో ఆడుతున్నారని కొంతమంది స్పైన్లెస్కి భయపడిపోయి నిజమే ఇవన్నీ చెప్పినవన్నీ ఏదో నడుస్తాయి, కొన్ని నడుతాయండి. 10 చెప్తే 4 నడుతాయండి. జ్యోతిష్యాన్ని మనం అవగాహనపరచడం కాదు, త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా దాన్ని ఉపాసనతో చేసేవాళ్ళు ఫలించుతాయండి. 100% అట్లా చెప్పేవాళ్ళు వాక్శుద్ధి ఉన్నాడు, చాలామంది ఉన్నారు, మహనీయులు ఉన్నారు. వాళ్ళని మనం ఈ ఎదవలతో పోల్చలేం. ఈ వాస్తు అనే పేరుతో మీకు ఇంత 30 ఏళ్ళ జర్నలిజంలో మీరు చూశారు సిఎస్ గారు, ఒకడు మంత్రి అయిన తర్వాత వాడికి మినిస్టర్ క్వార్టర్సో లేకపోతే ఛాంబరో కేటాయిస్తే ఈ పగలు కొట్టడం అనేది ఎన్ని వందల మంది చేశారండి మంత్రులుగా అయినాడు. ఆడు ఎవడన్నా ఆడు పదవుల శాస్త్రంగా ఉన్నాడా? వాడు పగలు కొట్టడం అయ్యి కట్టడం పూర్తయ్యేలోపు వీడు పదవులు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్యాబినెట్? బెస్ట్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ కేసీఆర్. అంతే కదా, ఎన్ని సరి చేశాడు, ప్రగతి భవన్ శాశ్వతంగా తరతరాలు ఉండిపోతుందని చెప్పి ఎవడెవడో తీసుకొచ్చి ప్రగతి భవన్ కట్టించుకున్నాడు కదా. ఏమో అధికారం ఉందా? సెక్రటరియట్కి వెళ్తే పదవి పోతుందంటే సెక్రటరియట్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఫామ్ హౌస్లో కూర్చుని నడిపాడు కదా. ఎవడో బోగ్గాడు చెప్పాడనే సెక్రటరియట్కి వాస్తు అనేవాడు పెట్టాడు కదా. పదవి ఉందా నీకు?